నమస్కారం. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి కొంచెం కన్ఫ్యూషన్, భయం కూడా ఉంటాయి కదండి. అవును అవును చాలా సహజం అది. ఈరోజు మన దగ్గరున్న సమాచారం ఇది దాదాపు స్టాక్ మార్కెట్ కొత్తవాళ్ల కోసం అన్నట్టుంది. దీన్ని బట్టి ఆ భయాల్ని, సందేహాల్ని కొంచెం పక్కన పెట్టి అసలిది ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది సరళంగా తెలుసుకుందాం. సరేనా? తప్పకుండా మంచి ఆలోచన. మరి మొదటిగా అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంది? స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అదొక మార్కెట్ ప్లేస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎక్కువగా డిజిటల్గానే ఉంటుంది. ఓకే, డిజిటల్ మార్కెట్. అవును, ఇక్కడ పబ్లిక్గా లిస్ట్ అయిన కంపెనీల వాటాలు అంటే షేర్లు లేదా స్టాక్స్ అంటాం కదా, షేర్లు, స్టాక్స్. వాటిని కొనాలనుకునేవాళ్లు, అమ్మాలనుకునేవాళ్లు ఒకరితో ఒకరు ట్రేడ్ చేసుకుంటారు, అంటే మార్చుకుంటారు. అంటే నేనొక కంపెనీ స్టాక్ కొంటే ఆ కంపెనీలో మీకు చిన్న యాజమాన్యపు హక్కు వచ్చినట్టే. ఆ కంపెనీలో మీకు చిన్న భాగం ఉన్నట్టు. ఓ, యాజమాన్యపు హక్కా? భలే ఉంది. దీని వెనుక కథ కూడా ఏదో ఉందంటున్నారు, చరిత్ర. ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిది అంటే వ్యవస్థీకరంగా 1600లో ఆమ్స్టర్డామ్లో మొదలైంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ల షేర్లతో. 1600లోనా? చాలా పాతదే. మరి మన దగ్గర, భారతదేశంలో? మన దగ్గర ఆసియాలోనే పురాతనమైనది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదే బిఎస్సి అంటాం గదా, ముంబైలో. ఏకంగా 1875లో మొదలైంది. 1875. ఓకే. ఇంతకీ ఇదంతా ఎలా నడుస్తుంది? అంటే ఈ షేర్లు ఎలా వస్తాయి మార్కెట్లోకి? మంచి ప్రశ్న. కంపెనీలకి డబ్బు అవసరమవుతుంది కదా, వ్యాపారం పెంచుకోడానికి, కొత్త ప్రాజెక్టులకి. అవును. అప్పుడు వాళ్ళు తమ కంపెనీలో కొంత భాగాన్ని అంటే వాటాలను పబ్లిక్కి అమ్మకానికి పెడతారు. మొదటిసారి అలా అమ్మడాన్నే ఐపీఓ అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ వింటూ ఉంటాం ఈ పదం. అవును. ఆ ఐపీఓ తర్వాత ఆ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లలో అంటే బిఎస్సి లేదా ఎన్ఎస్సి లాంటి చోట్ల లిస్ట్ అవుతాయి. అప్పట్నుంచి ఇంకా ఎవరైనా వాటిని కొనొచ్చు, అమ్మొచ్చు. సరే, కొన్నాం. దాని ధర పెరుగుతుందా, తగ్గుతుందా? దేనిమీద ఆధారపడుతుందది? అది ప్రధానంగా డిమాండ్ మరియు సప్లై మీదే. ఒక షేర్ కొనడానికి ఎక్కువ మంది ఉండి అమ్మేవాళ్లు తక్కువగా ఉంటే ధర పెరుగుతుంది. కరెక్ట్. అలాగే అమ్మేవాళ్లు ఎక్కువై కొనేవాళ్లు తక్కువగా ఉంటే ధర తగ్గుతుంది. అయితే ఈ డిమాండ్, సప్లైని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. కంపెనీ ఎలా పనిచేస్తుంది, లాభాలొస్తున్నాయా, నష్టాలొస్తున్నాయా, ఆ కంపెనీ గురించి వచ్చే వార్తలు. అవును, వార్తలు, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, ఇలా చాలా అంశాలు. అంటే ధర పెరిగినప్పుడు అమ్మతే లాభమొస్తుంది అంతే. లేదా కొన్ని కంపెనీలు వాళ్ల లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు పంచుతాయి, డివిడెండ్ల రూపంలో. అలా కూడా ఆదాయం వస్తుంది. ఓకే. భారతదేశంలో ప్రధానంగా 2 ఎక్స్చేంజ్లన్నారు, బిఎస్సి, ఇంకొకటి. రెండోది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది కొంచెం కొత్తది, 1992లో వచ్చింది. ఇది కూడా ముంబైలోనే ఉంది. బిఎస్సి, ఎన్ఎస్సి రెండూ ముంబైలోనే. మరి వీటన్నిటినీ ఎవరో ఒకరు కంట్రోల్ చెయ్యాలి కదా, నియంత్రణ. ఖచ్చితంగా. దానికోసమే సెబీ ఉంది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ. అవును, సెబీ. ఇది కూడా 1992లో చట్టబద్ధమైన అధికారాలతో ఏర్పాటైంది. దీని ముఖ్యమైన పని ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ ఎంత న్యాయంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం. అంటే మోసాలు జరగకుండా? అవును, మోసాలు జరగకుండా చూడటం, చిన్న పెట్టుబడిదారుల డబ్బుకు రక్షణ కల్పించడం, ఇవన్నీ వాళ్ల బాధ్యతలే. అంటే సెబీ ఒక రకమైన అంపైర్ లేదా రెఫరీ లాంటిదనమాట. సరిగ్గా చెప్పారు. మార్కెట్కి ఒక రూల్ బుక్ లాంటిది పెట్టి అందరూ దాన్ని ఫాలో అయ్యేలా చూస్తుంది. దీన్ని ఇంకా తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి మన కూరగాయల మార్కెట్లా అనుకోవచ్చా? చెప్పండి, ఎలా? అంటే కూరగాయలు, షేర్లు అనుకుంటే అమ్మేవాళ్లు, కొనేవాళ్లు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు. ఆ సంత జరిగే చోటు బిఎస్సి. అక్కడంతా సరిగ్గా జరుగుతోందా లేదా అని చూసే మార్కెట్ కమిటీ లాంటిది సెబీ. ఇలా. భలే పోల్చారు. అవును, ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి అది మంచి ఉదాహరణ. చాలా వరకు అలాగే. సరే, ఇంకో 2 పదాలు బాగా వినిపిస్తుంటాయి, సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి ఏంటి? రోజూ పేపర్లో, టీవీలో చెప్తుంటారు గదా, సెన్సెక్స్ ఇంత పెరిగింది, నిఫ్టీ ఇంత పడింది అని. అవును, అవి సూచికలు, ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ అనేది బిఎస్సిలో లిస్ట్ అయిన షేర్లలోంచి ముఖ్యమైన
పెద్దమైన 30 కంపెనీల షేర్ల ధరల సగటు కదలికను చూపిస్తుంది. టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అంతే. అలాగే నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్సిలోని టాప్ 50 కంపెనీల సగటు పనితీరును చూపిస్తుంది. ఇవి మార్కెట్ మొత్తం ఎలా ఉంది, పైకి వెళ్తుందా, కిందకొస్తున్నా అని చెప్పే ఒక రకమైన రిపోర్ట్ కార్డు లాంటివి. ఓకే, మార్కెట్ పల్స్ని చెప్తాయన్నమాట. అవును, స్థూలంగా మార్కెట్ మూడ్ని తెలియజేస్తాయి. రైట్, ఇదంతా బావుంది. ఇప్పుడు నేనే గనక మొదటిసారి ఒక షేర్ కొనాలి అనుకుంటే ఏం చేయాలి? మొదటి స్టెప్ ఏంటి? దానికి మీకు ముఖ్యంగా 2 అకౌంట్లు కావాలి. ఒకటి డీమాట్ అకౌంట్. డీమ్యాట్. అవును, డీమాట్ అంటే మీరు కొన్న షేర్లను భౌతికంగా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి ఉపయోగపడే అకౌంట్. ఓకే, డిజిటల్గా దాచుకోవడానికి. రెండోది ట్రేడింగ్ అకౌంట్. దీని ద్వారానే మీరు షేర్లను కొనడం, అమ్మడం లాంటి లావాదేవీలు చేస్తారు. డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్లు ఇవి ఎక్కడ తెరవాలి? ఇప్పుడు చాలా సులభం. జిరోదా, గ్రో, అప్ స్టాక్స్ ఇలా చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలున్నాయి. వాళ్ల వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లోనే ఈ 2 అకౌంట్లను కలిపి తెరవచ్చు. ఆన్లైన్లోనే అయిపోతుందా? ఏం కావాలి దానికి? మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ లాంటివి, ఇంకా అడ్రస్ ప్రూఫ్ ఇలాంటివి కావాలి. ప్రాసెస్ చాలా వరకు సింపుల్గానే ఉంటుంది. అకౌంట్లు తెరిచాక? అకౌంట్ తెరిచాక దాన్ని మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేస్తారు. తర్వాత మీ బ్యాంక్ నుంచి ట్రేడింగ్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ డబ్బుతో బ్రోకర్ ఇచ్చిన ప్లాట్ఫామ్, యాప్ లేదా వెబ్సైట్లోకి లాగిన్ అయి మీకు కావలసిన కంపెనీ షేర్ను వెతికి బై ఆర్డర్ ప్లేస్ చేయడమే. అంటే యాప్లోనే కొను అని బటన్ నొక్కొచ్చా? అంతే. ఎంత ధరకు కొనాలి, మార్కెట్ ధరకా లేదా మీరు చెప్పే ధరకా, ఎన్ని షేర్లు కొనాలి అనేది ఎంటర్ చేసి ఆర్డర్ పెడితే అది ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. షేర్లు మీ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈరోజు మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, దాని కొద్దిపాటి చరిత్ర, అది ఎలా పనిచేస్తుంది, మన దేశంలోని ముఖ్య ఎక్స్చేంజ్లు బిఎస్సి, ఎన్ఎస్సి, వాటిని చూసుకునే సెబీ, మార్కెట్ ఎలా ఉందో చెప్పే సెన్సెక్స్, నిఫ్టీ, ఇంకా మొదటి షేర్ కొనడానికి కావలసిన డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ల గురించి ఈ ప్రాథమిక విషయాలన్నీ చర్చించుకున్నాం. అవును. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో, టెక్నికల్గా మొదటి షేర్ ఎలా కొనాలో ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా? వచ్చింది. అయితే ఇక్కడతో అయిపోలేదు. అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. అదేంటంటే, సరే కొనడం ఎలాగో తెలిసింది, కానీ ఏ స్టాక్ కొనాలి, మొదటిసారి ఏ కంపెనీ షేర్ను ఎంచుకోవాలి, దానికి ఎలాంటి విషయాలు పరిగణించాలి? ఇది మనమింకా లోతుగా ఆలోచించాల్సిన విషయం. నిజమే, అది మరో పెద్ద సబ్జెక్ట్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ ప్రాథమిక అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. నాక్కూడా ఆనందంగా ఉంది.